చికెన్ పెప్పర్ పులుసు అండి. చూసేయండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. చికెన్ పెప్పర్ పులుసు అండి. ఏం లేదండి, క్లైమేట్ అదే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు విడివేడిగా అంటే పప్పులు ఇవేమి తినబుద్ధి కాదండి. ఇలాంటప్పుడు కొంచెం కాసింత చికెన్లో అర్ధ కిలో చికెన్ తెచ్చుకొని మంచిగా పెప్పర్ యాడ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ నాకు చికెన్లోకి అయితే జొన్న రొట్టె అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి చికెన్ జొన్న రొట్టె కాంబినేషన్ ఇష్టమైతే ఒకసారి అయితే కమెంట్ చేయండి. అండ్ రైస్ కన్నా ఈ చికెన్ పులుసు ఏంటంటే చపాతీలకు కానీ జొన్న రొట్టెలకు కానీ చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ పులుసు నేనైతే ముందుగా అయితే ఒక అర్ధ కిలో అంత చికెన్ అయితే తెచ్చుకున్నానండి. ఫస్ట్ వాష్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది నీరు ఉంటుంది కదా, మనకు వాటర్ వంపేసినాక ఓ 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం నీసు స్మెల్ వస్తుంది కదా, అందుకే నేను పక్కన పెట్టుకున్నాను వాటర్ లేకుండా కొద్దిసేపు. తర్వాతకి దీనికి తగినంత మీరు కారం స్పైసీగా ఎంత తింటారో, 1 స్పూన్ 2 స్పూన్ల దాన్ని బట్టి కారము, అల్లము, పసుపు. నేనైతే ఇక్కడ ఈ ముక్కలకి కొంచెము ఆయిల్ పచ్చి నూనె పోసినప్పుడు ఏంటంటే ముక్కలకు కలర్ మంచిగా అనిపిస్తలేదు, అందుకోసం అనేసి మామూలుగా మనం ఏదైనా బజ్జీలు లైక్ ఏదైనా వేసినప్పుడు కొంచెం నూనె ఉంటుంది కదా, ఒకసారి వేడి చేసిన నూనె పడేయకుండా, అంటే 2 టైమ్స్కి అయితే ఏం కాదు కదా, అందుకే ఒకసారికైతే ఆ నూనె కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను అన్నట్టు. మార్నింగ్ పూరి చేసింది అయితే అది ఇందులో పట్టించాను. పట్టించినప్పుడు ఏంటంటే ముక్క కలర్ మంచిగా అంటే బాగా అనిపిస్తుంది. పచ్చి నూనె పోసిన దానికన్నా ఇలా కాగబెట్టిన నూనె పోస్తే చాలా మంచిగా అనిపించింది. అందుకోసం అనేసి ఈ విధంగా అయితే కొంచెం యాడ్ చేసుకున్నానండి. మంచిగా ఇవి ముక్కలకైతే మంచిగా పట్టించుకోవాలండి. ఉప్పు తర్వాతకి వేద్దాము. జస్ట్ ఇప్పుడు మనము ఈ 3 ఐటమ్సే వేసుకున్నాం అనమాట. దీనికి కావాల్సిన పెప్పర్ మసాలా అండి. పెప్పర్ చూడండి, నేను 8 పెప్పర్ వేసుకున్నానండి. అదే మిరియాలు అయితే 8 వేసుకున్నాను. సాజీరా, చెక్క, ఇలాచి, ఒక లవంగం వేసుకున్నాను, ఎందుకంటే లవంగాలు ఎక్కువ తినకూడదండి. పెప్పర్ అదే మిరియాలు తిన్నా ఏం కాదు, కానీ లవంగాలు తింటే మన బ్లడ్ అనేది చచ్చిపోతుంది అనేసి అంటారు, అంటే మంచిది కాదనమాట. మరీ ఎక్కువ కాదు, 1-2 యాడ్ చేసుకోవచ్చు, కానీ మరి ఇప్పుడు ఇలా మనం మిరియాలు ఎన్ని యాడ్ చేసుకున్నామో కానీ లవంగాలు అన్నీ యాడ్ చేసుకుంటే కానీ మనకి ఇంకా కడుపులో గడబిడ అవుతుంది, ఇంకా కడుపు నొప్పి అన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట. అదే పెప్పర్కి అయితే అలా ఉండదు. నేను వీటిని తాలింపులో కాసింత ఆకు వేసుకున్నాను, అదే బిర్యానీ ఆకు ఉంటే చూడండి, కాసింత వేసుకున్నాను. ఒకటే జస్ట్ వేసుకొని తాలింపులో ఈ పెప్పర్ పొడి డైరెక్ట్ తాలింపులోనే వేసుకోవాలండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. వండుతుంటుండేనే అబ్బాబ్బాబ్బా స్మెల్ అయితే అద్దరిపోతుందండి. దీనిలోకి నేను 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు అయితే, మీకు ఒకవేళ ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంతమంది ఏంటంటే మంచిగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. కానీ ఉల్లిపాయ వేసుకుంటే ఏంటంటే మంచి గ్రేవీ వస్తుంది అనేసి చాలా వరకు అయితే వేసుకుంటారు. మనం ఇది పులుసు కదా, ఫ్రై కాదు. ఫ్రై నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మళ్ళీ కొంచెం కాసింత అల్లం వెల్లుల్లి పేస్ట్, కాసింత పసుపు యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకున్న తర్వాతకి మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ అయితే ఒకసారి ఇందులో వేసుకొని ఈ పక్కన పెట్టుకోవాలండి. ఈ గిన్నెలో మనం అంటే చికెన్ వేసుకున్నాం కదా, మంచి మిశ్రమం కలిపింది ఉంది కదా, అందులో మనం వాటర్ పోసుకొని మనం మళ్ళీ ఇందులో ఎసట్లాగా పోయాలండి. మనం ఫ్రై కాదు, సూప్ కాబట్టి మంచిగా దీన్ని కలిపేసి, నేనైతే ప్రతి కర్రీలో ఆల్మోస్ట్ గల్లుప్పే వాడతానండి. గల్లుప్పు చాలా మంచిది, అదే అంటే దొడ్డుప్పు అంటారు. సన్నుప్పు ఏంటంటే కొంచెం డీప్ ఫ్రై చేసినప్పుడు అది ఒకవేళ ఇన్ కేస్ కరగదు అని అనుకుంటే నేను మ్యాక్సిమం ఏంటంటే ఉప్పు మిక్సీ కూడా పట్టుకొని సన్నగా చేసుకుంటాను అనమాట. ఇదిగో చూడండి, ఇలా అయితే గ్రేవీ వస్తుంది. కొంతమంది ఏంటంటే తాలింపులో వేసుకుంటారు ఉప్పు, కొంతమంది ఒక వాయి ఉడికిన వెంటనే వేసుకుంటారనమాట. అది యాజ్ యువర్ విష్. ఒకరేమో సూప్లో వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళనిదనమాట. మీరు ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, దాంతోనేం ప్రాబ్లం లేదు. ఇలా కొందరు ఏంటంటే ముక్కకు మంచిగా పడుతుంది అనేసి అలా వేసుకుంటారు. నేనైతే ఆ గిన్నెలో మనం వాటర్ ఉన్నది చూసారా, అది మనము ఇందులో పులుసుగా యాడ్ చేసుకున్నామండి. మరీ ఎక్కువ పులుసు కాదండి. ఇది ఎట్లా అంటే వేడివేడిగా చపాతీలోకైనా వేడివేడి రైస్లోకి తొందరగా ఒక 4-5